ప్రతి సూర్యోదయం వెనకాల ఒక సూర్యాస్తమయం ఉంది, ప్రతి సూర్యాస్తమయం వెనకాల ఒక సూర్యోదయం ఉండనే ఉంది. ఇవన్నీ కూడా ఈ విధంగా ప్రపంచంలో అన్ని విషయాలు నియతంగా జరుగుతూ ఉంటాయి. అలాగని ఇవన్నీ ఇలా జరగడంలో మన ప్రమేయం లేదు. మన ప్రమేయం అంటే మనుషుల ప్రమేయం ఏమీ లేదు. సూర్యుడు ప్రతిరోజు నియమంగా ఉదయిస్తున్నాడు, సూర్యోదయం ప్రతిరోజు నియమంగా అవుతోంది అనేటటువంటి విషయంలో మన ప్రమేయం లేదు. వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలం వచ్చింది, ఎండలు వస్తున్నాయి. వానాకాలం తర్వాత చలికాలం వచ్చింది, చలిగా ఉంది. ఇవన్నీ కావాల్సిందే. కానీ ఇవన్నీ నియమంగా ఒకదాని తర్వాత ఒకటి జరగడంలో మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రమేయం ఏమీ లేదు, మన ప్రయత్నం జరిగేది కూడా కాదు. కానీ ఇవన్నీ నియమంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా నియమంగా ఒక వ్యవస్థితంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే వాటంతటవే ఇవన్నీ జరుగుతాయి అని అనడం అది అత్యంత అసాధ్యం. ప్రపంచంలో జడమైనటువంటి అంటే జీవం లేనటువంటి ఏ పదార్థము కూడా ఒక జీవం సహకారం లేనిదే, ఒక చైతన్యం యొక్క ప్రేరణ లేనిదే ఏవి కూడా పనిచేయవు. అసలు కదలడం కూడా సాధ్యం కాదు. ఒక చైతన్యం యొక్క సంబంధం లేకుండా జడమైనటువంటి నిర్జీవమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా కదలను కూడా కదలదు.